పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. మీకు ఎలాంటి ప్రార్థనాంశములున్నా మాకు తెలియజేస్తున్నట్లయితే చాట్ బాక్స్లో షేర్ చేయండి. మీ కొరకు అనుదినము ప్రార్థన చేస్తాం. నేటి యొక్క వాగ్దానము విలాపవాక్య గ్రంథము 3వ అధ్యాయము 31 ప్రభు సర్వకాలము విడనాడడు. ప్రభు సర్వకాలము విడనాడడు. ప్రియకుమార కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క బలమైన మాట ఆయన ఎన్నడూ విడనాడడు. కొన్ని పరిస్థితులు నిజమే మనను కలవరపరుస్తూ ఉంటాయి. ఎలాగైతే ఈ లోకములో స్నేహితులు, బంధువులు మనం విడిచి వెళ్తారో అలాగే మనము అనుకుంటాం, అయ్యో ప్రభు నన్ను విడిచిపెట్టినాడా అని. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన విడనాడడు. ప్రియ కుమార్తె, ఆనాటి ఇజ్రాయెల్ ప్రజల యొక్క, ముఖ్యంగా యూదా ప్రజల జీవన శైలిలో చూచినట్లయితే దేవుని యొక్క ఆజ్ఞలు వారు అతిక్రమించినప్పుడు, వారెన్నో అవమానాలు, నిందలు భరిస్తున్నప్పుడు వారు అనుకున్నారు, అయ్యో మా దేవుడు మమ్మల్ని విడిచున్నాడని. కానీ ప్రవక్త ద్వారా అనిస్తున్న బలమైన మాట, ఆయన ఎన్నడూ విడువడు. ఒకవేళ ఈ లోక పరిస్థితులు మనల్ని అటు విధంగా చూపిస్తుందేమో, అయ్యో దేవుడు నాకు ఏ సహాయం చేయట్లేదని. కానీ ప్రియకుమార కుమార్తె, దేవుని యొక్క వాక్యంతో నేను బలపరుస్తున్నాను. నేను విడువని ఎడబాయని దేవుడు మనతో ఉన్నాడు. కావున దిగులు చెందక, లేదా ఓ తొందరపాటి నిర్ణయం తీసుకోక, పారిపోదామనో, ఆత్మహత్య చేసుకుందామనో, లేదా ఇంకా నా జీవితంలో ఏమి జరగదని నీకు నువ్వే నిరాశపడిపోయి వెనక్కి వెళ్ళిపోక నా ప్రసంగమా. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నేను ఎన్నడూ విడువను, లేదా సర్వకాలము నేను విడువను. ప్రియకుమార కుమార్తె, గ్రహించు, ఈ శోధనలు, ఈ శ్రమలు కొద్ది కాలమే. ప్రభు సకాలంలో నిన్ను నన్ను విడుదల చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీకు వందనాలు. అయినా ఈ వాగ్దానం ద్వారా మమ్మల్ని బలపరిచినావు. నిజమే, నువ్వు విడువని దేవుడవు. దాన్ని గ్రహించి నీ మీద నమ్ముకుంటకు సహాయం దయచేయండి. నీ మీద ఆధారపడటకు సహాయం దయచేయండి. అయినా నీ బిడ్డలను మేము నాయనా నీ వాక్యం మీద నాయనా నమ్ముకుంటూ వాటిని చూస్తూ ముందుకు నడిపించమంటున్నాం తండ్రి. ఆయన ఎవరైతే వేదనతో, శోధనతో ఈ దినము నాకు చాలా భారమైందని ప్రార్థన చేస్తుండగా ఆయన మీ గొప్ప విడుదల దయచేయండి. ఈరోజు నీ బిడ్డలు ఏదైతే కోరుకున్నారో వారి కోరికలు యేసు నామమున నెరవేర్చి తండ్రి నీ సాక్షిగా నిలబెట్టుకోమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఒకవేళ మీ జీవితంలో బంధకాల విడుదల కొరకు దేవుని యొక్క స్వస్థ కార్యక్రమం ఉన్నట్లయితే ప్రతి శుక్రవారం కూడా యేసుని స్వస్థపరిచే కార్యక్రమం ఉంటుంది. ఉదయం 11 గంటలకు వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోండి. దేవుడు దీవించును గాక. ఆమేన్.